హలో అండి, ఈరోజు నాటుకోడి కూర చేస్తున్నాను. మా బుజ్జమ్మ మా మనవరాలు నాటుకోడి కూర కావాలనింది. అందుకే నాటుకోడి ఇది ఈరోజు ఆనియను, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకులు, చెక్క, లవంగా అన్నీ ఆయిల్ వేపాను. అల్లం తెల్లగడ్డ పేస్టు ఆయిల్ వేచాను. తర్వాత చికెన్ వేసాను. పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి కొంచెం ఆయిల్లో మగ్గనిస్తున్నాము. మా పాపకు, మా మనవరాలికి బనారా రైస్ అన్నము, చికెన్ కావాలంట, నాటుకోడి కావాలంట. అంటే ఇప్పుడు పాత పద్ధతి ప్రకారం చేస్తున్నాను నేను చికెను. ఏదో మా అబ్బాయి ఇప్పుడు హైదరాబాద్ నుంచి వస్తున్నాడు, అందువల్ల ఈరోజు చికెను, నాటుకోడి కూర అన్నీ చేస్తున్నాను. చూస్తాం ఎట్లా వచ్చినాయి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మేము నాటుకోడి పెట్ట తెచ్చారు. మా మనవరాలకి నాటుకోడి కావాలి అంటే గుడ్డు పెట్టే కోడి తెచ్చారు. చూడండి, గుడ్లు పెట్టే కోడి ఒకటి తెల్ల గుడ్డు ఉండింది మామూలుగా. ఇవి చిన్న చిన్న గుడ్లు, ఒక 10 ఉన్నాయి ఇలాంటివి. కలర్ రైస్ అంటే మా పాపకు బాగా ఇష్టము. పులుసు పెట్టాను. ఇది ఆనియను, పచ్చిమిర్చి తరిగి పెట్టాను. ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత బాగా వేయించాను. అంతా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. దాంట్లో పసుపు, ఉప్పు వేసాను. తర్వాత చికెన్ వేసాను. చికెన్ వేసిన తర్వాత బాగా మగ్గనిచ్చాను. దాంట్లో కొత్తిమీర, తర్వాత కారం పొడి, కొంచెం కొబ్బరి పొడి, కొంచెం ధనియాల పొడి వేసాను. బాగా మగ్గిన తర్వాత వాటర్ పోసినాను. 3 విజిల్లు రానిచ్చాను. అంటే కోడి లేత కోడే కాబట్టి 3 విజిల్లకే ఉడికిపోయింది. చూడండి కలర్ రైసు ఎలా ఉందో. ఇదంటే మా ఇంట్లో చాలా ఇష్టం అందరికీ. అందరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.